10 నిమిషాల్లో చాలా క్విక్‌గా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ 65ను రెస్టారెంట్ స్టైల్‌లో, రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ పన్నీర్ 65 ఈవినింగ్ టైం స్నాక్‌గా కానివ్వండి, స్టార్టర్‌గా కానివ్వండి చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 3 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, అలాగే 1 స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకోవాలండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన మనకు మంచి కలర్ వస్తుంది, అలాగే కారం కూడా తక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం రెగ్యులర్గా యూస్ చేసే కారం కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే చిటికెడంతా పసుపు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. పసుపు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశానండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కానివ్వండి, చేత్తో కానివ్వండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీరు కావాలంటే దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. వాటర్ను ఒకేసారిగా యాడ్ చేసుకోకుండా మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనకు ఈ మిశ్రమం వచ్చేసి మరీ లూజ్గా అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఒకవేళ వాటర్ ఎక్కువైతే మనకు పన్నీర్కు ఇది బాగా కోట్ అవ్వదనమాట. అందుకని చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పన్నీర్ ఒక 200 గ్రాముల వరకు తీసుకుని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని మనం కలుపుకున్న మిశ్రమంలోకి ఈ పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. పన్నీర్ను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను పన్నీర్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. మనం వేసుకున్న పన్నీర్ ముక్కలకు మనం కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తం కూడా అన్ని వైపులా ఈవెన్గా పట్టేలాగా చూసుకుంటూ మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగానే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ తీసుకోండి. వేరుశనగ నూనెను వాడొద్దు. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా మనం కలుపుకున్న ఒక్కొక్క పన్నీర్ ముక్కలను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండటానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిదానంగా వేసుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఫ్రై అవనివ్వండి. పన్నీర్ వేయగానే గరిటతో కదపకుండా ఒక 1/2 నిమిషం పాటు అలా వదిలేసేయండి. తర్వాత ఇలా చిల్లుల గరిట సహాయంతో రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ 65 వచ్చేసి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పన్నీర్ ముక్కలను కూడా ఇదే తీరులో ఫ్రై చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలు మొత్తం ఫ్రై చేసుకోవటం అయిపోయే ముందు లాస్ట్ బ్యాచ్లో కొద్దిగా కరివేపాకును కూడా ఈ ఆయిల్లోకి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకుని పన్నీర్తో కలిపి తీసేసుకోండి. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పన్నీర్ 65 రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.